వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఎప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. తన సొంత స్థానం సర్వేపల్లిలో ఉన్న వ్యతిరేకతతో గెలిచే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతో ఇతర నియోజకవర్గాలపై కన్నేశారు. కాకాని పొలిటికల్ స్కెచ్ ఏంటి, మాజీ మంత్రి గురిపెట్టిన స్థానాలేంటి, రెండు చోట్ల ఖర్చు వేయాలనుకున్నా అక్కడ పాతుకుపోయిన కుటుంబం నుంచి ప్రతిఘటన ఎదురవ్వడంతో మరో స్థానంపై ఫోకస్ పెట్టారా? ఇంతకీ ఆ మాజీ మంత్రి గురిపెట్టిన సీట్ ఏది? అక్కడున్న వైసీపీ నేతను తరిమేసే ప్లాన్లో ఉన్నారా? పార్టీలో తనకు పోటీ వస్తారనుకున్న వారిని అనగదొక్కడమే పనిగా పెట్టుకున్నారా? అవినీతి కేసుల్లో జైలు నుంచి బెయిలుపై బయటకొచ్చిన తర్వాత కోర్టు విధించిన షరతుల్ని ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? పోలీసు అధికారులపై స్వరం పెంచడానికి కారణాలేంటి? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నేత. ప్రస్తుతం రాజకీయంగా రకరకాల సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు. సొంత స్థానం సురక్షితం కాదనుకున్నారో ఏమో ఇతర నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుని అవినీతి ఆరోపణల కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చిన తీరు మారటం లేదు. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించి బెదిరింపులకు దిగుతున్నారు. పార్టీ పవర్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులను ఎలా హెచ్చరించారో ఇప్పుడు పవర్ లేకపోయినా అదే తీరును వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో కూటమి నేతలను బహిరంగంగా బెదిరిస్తే ఇప్పుడు పోలీసులపై నోరు పారేసుకుంటున్నారు. 2014-2019 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించి జగన్ కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఈ నేతకు తల పండిన తత్వం బోధపడలేదు. గతంలో టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నోటి తేట మానలేదు. క్వాడ్జ్ ఖనిజం అక్రమ తవ్వకాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఈ మాజీ మంత్రి తన తీరు మార్చుకోలేదు. అధికారులను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ పని పడతామంటూ వార్నింగ్ ఇస్తుండడాన్ని చూస్తే బెయిల్ షరతులను పాటిస్తున్నారా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. కండిషన్లు తనకు అప్లై అవ్వవు అన్న ధోరణి ఈ మాజీ మంత్రిలో కనిపిస్తోంది. పైగా తన పరిధిని నెల్లూరు జిల్లాకే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు విస్తరించుకునే పనిలో ఉన్నారు. ఇటీవల ఆత్మకూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓ రేంజ్లో రెచ్చిపోయారు. గతంలో మాదిరిగా పోలీసు అధికారులు తమ కాళ్లపై పడితే ఈసారి పోస్టింగ్లు ఇవ్వమని హెచ్చరించడాన్ని చూస్తే ఈయనేదో పవర్పై పెద్ద ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లా నేతలందరూ కూర్చుని చర్చించుకుంటామని, అందరి లెక్కలు తేలుస్తామంటూ బెదిరించడం బరితెగింపే అవుతోందని అంటున్నారు. ఎస్ఐలు, సిఐలు, డీఎస్పీలు, చివరికి ఎస్పీలను వదిలే ప్రసక్తి లేదంటూ ఈయన చేసిన ఓపెన్ కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఓవైపు కాకానిపై ఉన్న కేసుల విచారణలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏకంగా పోలీసు అధికారులను బెదిరించడాన్ని ప్రభుత్వంతో పాటు అందరూ గమనిస్తున్నారు. ఇక జైలుకు వెళ్లటానికి ముందు కూడా పోలీసు, రెవెన్యూ అధికారుల పేర్లు ప్రస్తావించి మరీ తాము అధికారంలోకి వస్తే సప్త సముద్రాల అవతల ఉన్నా చొక్కా పట్టుకుని గుంజుకొచ్చి రోడ్డు మీద నిలబెడతామని హెచ్చరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ హయాంలో ఎవరైనా చిన్నపాటి వ్యాఖ్యలు చేసినా పోలీస్ సంఘాల నేతలు ఆఘమేఘాలపై రంగప్రవేశం చేసేవారు. మరిప్పుడు ఎస్పీలకు వార్నింగ్ ఇస్తున్నా వారెవరూ మచ్చుకైనా కానరావటం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల కాకాని కావలిపై ఫోకస్ పెట్టారు. ఏ చిన్న ఘటన జరిగినా ఇక్కడికి వచ్చి వాలిపోతూ హడావుడి చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందన్న ఈ మాజీ మంత్రి ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పికొట్టడంతో ఆ తర్వాత నుంచి కావలి వైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే కాకాని కావలిపై ఎందుకు దృష్టి పెట్టారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు సర్వేపల్లిని దోచేయడంతో అక్కడ వ్యతిరేకత ఉంది. కావలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం తనకు అనుకూలంగా ఉంటుందేమోనని భావిస్తున్నారు. ఇటీవల ఆత్మకూరు వెళ్లినప్పుడు అక్కడి రాజకీయాలపై ఆరా తీశారు. కానీ మేకపాటి కుటుంబం చేతిలో ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో లాభం లేదనుకున్నారు. కావలి అన్ని విధాలుగా కలిసి వస్తుందని భావిస్తున్నారు.
గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టించి కావలిలో పొలిటికల్ బేస్ పెంచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాపై పెత్తనం కోసం ఆరాటపడ్డ కాకాణి రాజకీయంగా ఎదిగితే తనకు అడ్డొస్తారనుకున్న ముఖ్య నేతలను అణగదొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చాక ఈ మాజీ మంత్రి వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే వైసీపీలో కీలక నేతగా ఎదగాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే కూటమి ప్రభుత్వంతో పాటు పోలీసులపైన రోజురోజుకి స్వరం పెంచుతున్నారన్న వాదనలు ఉన్నాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యూహమేంటో చూడాలి మరి.